శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. అక్కడ ఉంటే నీకున్న కెరీర్ ఆప్షన్స్ ఏంటి? ఏంటంటే మదర్సాలో లేకపోతే ఇది చేసుకోవడము, లేకపోతే టెర్రరిస్ట్ గ్యాంగుల్లో చేరడము, తుపాకీలు పట్టుకోవడము, స్లీపర్ సెల్స్, లేకపోతే హనీ ట్రాప్లు ఎట్లా వేయాలి, ఇటువంటి దరిద్రాలు నేర్పించడం తప్ప ఒక ఐటీ కెరీరు, లేకపోతే ఒక స్పేస్ రీసెర్చ్ కెరీరు, మంచి చదువు, ఇవన్నీ లేవు అక్కడ. ఏం చేస్తారు వాళ్ళు? ఏదో రకంగా పాపం వద్దాం అనుకుంటున్నారు. మంచిదే, రండి చేయండి, కానీ దేశ ద్రోహం చేయకండి. మీరు తిన్న దాంట్లో మీరే విషయం కలుపుకుంటే అది మళ్ళీ ప్రాబ్లం అదే అవుతుంది కదా. సో హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో ఏం ఓకే, బట్ ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి. అలా వచ్చిన ముస్లిం సోదరిమణులు ఎవరైతే ఉన్నారో పాకిస్తాన్ నుంచి, వాళ్ళందరూ కూడా ఇక్కడ ముస్లింలే పెళ్లి చేసుకుంటారు అనుకుంటే పొరపాటు. చాలా మంది హిందూస్ని పెళ్లి చేసుకుని బతుకుతున్నారు హాయిగా. అప్పుడప్పుడు మనం వింటూ ఉంటాం, పాకిస్తాన్ వచ్చిన మహిళ హిందువుని చేసుకుని. ఒక సినిమా ఏదో వచ్చింది రీసెంట్ గా, ఆస్కార్ కూడా వచ్చింది దానికి, ఆస్కార్ కో నామినేట్ అయింది అది. వాళ్ళు ఒక ఫారెనర్ ఒక పెళ్లికి వెళ్తాడు పాకిస్తాన్లో, వెళ్ళి అక్కడ ఆ పెళ్లి కూతురుని లేపుకొని వచ్చేస్తాడు. వాడు ఏదో ప్రేమించుంటాడు, ఆ అమ్మాయికి పాకిస్తాన్ వాడిని చేసుకోవడం ఇష్టం లేదు. ఎందుకంటే వాళ్ళ ఇవి స్వతంత్రం ఉండదు బేసికలీ అక్కడ లేడీస్కి. చాలా వరకు లిప్స్టిక్ వేసుకుంటే మూతులు కోసేసిన రోజులు ఉన్నాయి అక్కడ. ఫ్రీడమ్ అసలు ఉండదు, అసలు లేడీస్కి అయితే ఇంకా తక్కువ ఉంటుంది. సో మేబీ రకరకాల కోణాల్లో ఆ అమ్మాయి తనతో వచ్చేస్తుంది. ఎలా తప్పించుకోవడానికి అని చెప్పి ఇండియా బార్డర్ క్రాస్ చేసి, వాగా బార్డర్ క్రాస్ చేసి ఇండియా వచ్చేస్తారు. వచ్చేసిన తర్వాత వాడు ఒకటే మాట అంటాడు, ఇండియా ఇస్ నాట్ ఎ కంట్రీ, ఇట్స్ ఎ వరల్డ్ విత్ ఇన్ వరల్డ్. ఇక్కడ బతకడానికి 100 దారులు ఉన్నాయి, ఎలాగైనా బతికేసి. ఇక్కడ నిన్న ఆపేవాళ్ళు ఎక్కడో చోట బతకచ్చు హాయిగా. వాడు గోవాలో ఎక్కడ పోయి బతికేస్తుంటాడు వాడు హ్యాపీగా, ఆ అమ్మాయి కూడా బతికేస్తూ ఉంటుంది. పాకిస్తాన్ అలా ఉండదు, అదొక నిప్పుల కుంపట్లా ఉంటుంది. సో దట్స్ వై దీస్ పీపుల్ వాంట్ టు కమ్ టు ఇండియా అండ్ బట్ రండి, కానీ దేశద్రోహం చేయకండి. ఇప్పుడు అదేవిధంగా మనం చూసినట్టయితే ఈ పాక్ ఆర్మీ వాళ్ళే లేదు మేము చేయము ఇలాంటి వర్క్స్ అని చెప్పేసినట్టు వాళ్ళే వెనక్కి రిజైన్ చేస్తున్నారు చాలా మంది. మరి జీతాలు ఇవ్వకపోతే ఏం చేస్తాడమ్మా? జీతాలు ఇవ్వకపోవడం ఒకటి, ఇలాంటి తప్పుడు మార్గాలు కూడా కాదు. తుప్పు పట్టిపోయిన గన్లు ఉన్నాయి, ఇది పట్టుకుని నువ్వు వెళ్ళరా, నువ్వు చేయరా అంటే ఎంతమంది చేస్తారు? అండ్ చాలా మంది వీళ్ళని యూనిఫామ్ లేకుండా వెళ్ళి చేయమంటారు. అదేంటి చెప్పనా, ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్, ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఒక అలా కాదు. ఇక్కడ ఏంటంటే డైరెక్ట్ గా ఆర్మీ డ్రెస్ లో వెళ్ళి మీరు చేస్తే, ఇప్పుడు అభినందన్ ఉన్నాడు పాకిస్తాన్ లో, వాళ్ళ ఎయిర్ స్పేస్ లో దొరికాడు, అతను తీసుకెళ్లారు, పట్టుకున్నారు. దాని ప్రోటోకాల్స్ ఇవన్నీ కూడా డిఫరెంట్. దానికి ఇండియాని బ్లేమ్ చేస్తారు, వాళ్ళు ఎలా క్రాస్ చేసుకొచ్చారని చెప్పి రకరకాలు కడతారు దౌత్యపరంగా. అప్పుడు మన జైల్లో ఉన్న ఖైదీలను ఎవరినో కొంతమందిని వాళ్ళని రిలీజ్ చేస్తే వీళ్ళని రిలీజ్ చేయడం, ఇలా రకరకాల ఒప్పందాలు చేసుకొని పోవాల్సి వస్తుంది. అలా కాకుండా మిలిటరీ యూనిఫామ్లో కాకుండా మామూలుగా క్యాజువల్గా వెళ్ళిపోయి నువ్వు ఏదన్నా చేయి, ఈ ఆపరేషన్ చేయి అని చెప్పి ఇక్కడున్న మిలిటరీ వాళ్ళని ఇలా ఉసిగొల్పే ప్రయత్నాలు కూడా చేస్తుంటారు వీళ్ళు. అప్పుడు ఏంటి అంటే వాడు చచ్చిపోయినా వాళ్ళు క్లెయిమ్ చేయరు బాడీని. ఇదిగో మీ పాకిస్తానీ సోల్జర్ వీడు చచ్చిపోయాడు చూడండి అని చెప్పి మన వాళ్ళు చెప్తారు. లేదు యూనిఫామ్ లేదుగా, వాడు ఎవడో మాకు తెలియదు అని చెప్పి వాళ్ళు, అది వాళ్ళు ఒప్పుకోరు. చాలా మంది మిలిటరీ వాళ్ళు ఏంటంటే, మేము చావడానికి రెడీ, నేను సగౌరవంగా, భారతదేశ సైన్యమైనా ఎవరైనా సరే ఆర్మీలో ఉండేవాళ్ళు ఏంటంటే, ప్రాణానికి తెగించి నేను దేశం కోసం కొట్లాడుతున్నప్పుడు ఆ గౌరవం నీకు చచ్చిన తర్వాత అయినా దొరకాలి కదా. నా దేశ జెండా నా చచ్చిపోయిన తర్వాత నా మీద అలా పరిచి తీసుకెళ్తే అది కదా నా గౌరవం. ఇది పాకిస్తాన్ అయినా ఇండియా అయినా, అది ఆ గౌరవాన్ని మిస్ అవ్వాలనుకోడు ఏ మిలిటరీ వాడు. తర్వాత ఒక అవార్డు ఇచ్చినా, ఆయన భార్యకు ఒక స్థలం ఇచ్చినా, వాళ్ళకి ఏది ఇచ్చినా కూడా దానివల్ల అవుతాయి. ఎప్పుడైతే ఇటువంటి కోవర్ట్ ఆపరేషన్స్ చేసి సైన్యంలో ఇది లేకుండా, అంటే యూనిఫామ్ లేకుండా వెళ్ళి చేయమంటారో అప్పుడు రిస్క్ అవుతుంది. మీకు అన్అఫిషియల్ ఇన్ఫర్మేషన్ ఒకటి చెప్తా, ఇటువంటి చాలాసార్లు జరుగుతాయి. అక్కడే కాదు, మన భారతదేశ దీంట్లో కూడా అప్పుడప్పుడు జరుగుతుంటాయి. కొన్నిసార్లు అఫీషియల్గా వెళ్ళి చేయలేనప్పుడు, అన్అఫిషియల్గా వెళ్ళి చేయాల్సి వచ్చినప్పుడు కొంతమంది మాత్రమే రెడీ అవుతారు, అందరూ రెడీ అవ్వరు. అంటే వాళ్ళ పట్ల ఏముండదు, కేవలం దేశం కోసం. ఇప్పుడు రా ఏజెంట్స్లో కొంతమంది వెళ్తుంటారు, మీరు చూస్తుంటే వాడు ఎవడో ఏంటో తెలియదు, వాడికి ముందుగానే చెప్తారు నువ్వు చచ్చిపోతే నీకు మాకు సంబంధం లేదు, ఉన్ననాళ్ళు నీకు ఎంత వద్ద పోషిస్తూ ఉంటారు అంత, నువ్వు చచ్చిపోతే వీ డోంట్ క్లెయిమ్. ఏదైనా ఇండైరెక్ట్గానే బెనిఫిట్స్ ఉంటాయి తప్ప నీ పేరు కానీ నీ ఐడి కానీ ఏమీ రివీల్ చేయరు. చాలా ఏళ్ల క్రితం ఇండియా బంగ్లాదేశ్ వార్ జరిగింది. బంగ్లాదేశ్ లిబరేషన్ కోసం పాకిస్తాన్తో ఇండియా కూడా ఇది చేసింది. అప్పుడు ఏంటి,
పాకిస్తాన్లో బంగ్లాదేశ్ ఒక పార్ట్. ఇప్పుడు 1971 కన్నా ముందు ఓకే. అది ఇటుపక్క ఉండేది వెస్ట్ పాకిస్తాన్ అంటారు ఇప్పుడున్న పాకిస్తాన్ని, ఇది బంగ్లాదేశ్ అప్పుడు ఈస్ట్ పాకిస్తాన్ అనేవాడు. అయితే ఈ ఈస్ట్ పాకిస్తాన్ అనుకుంటూ వీళ్ళు నానా రకాల దౌర్జన్యాలు చేసేవాళ్ళు వీళ్ళ మీద. ఎందుకంటే వీళ్ళు ఒరిజినల్ కాదు, ఉర్దూ మాట్లాడట్లేదు, వీళ్ళు ఏదో బంగ్లా మాట్లాడుకుంటున్నారు, వీళ్ళు ఏదో సెకండ్ గ్రేడ్ ముస్లిమ్స్ లాగా వీళ్ళు ట్రీట్ చేయడం అనేది మొదలెట్టిన తర్వాత అక్కడ రెబల్ వచ్చింది. అక్కడ వేరే దేశమే కావాలని నినాదం మొదలైంది. కానీ వాళ్ళు చేసుకోలేరు, వాళ్ళకి అంత శక్తి లేదు. దానికి ఖచ్చితంగా ఇండియా సహాయ సహకారాలు కావాలి. అయితే వీళ్ళు చేస్తున్న దారుణాలకి చాలామంది ఇప్పుడులో ఉన్నంత బార్డర్లు గట్టిగా లేకుండా అప్పట్లో ఫెన్సింగ్లు ఇవన్నీ లేని టైంలో ఇప్పటికి కూడా బంగ్లాదేశ్ నుంచి మనకి చాలామంది తరలి వస్తున్నారు ఇల్లీగల్గా. అలా లక్షల మంది బంగ్లాదేశ్ నుంచి అప్పట్లో ఇండియాకి వచ్చేసారు. అంటే అప్పట్లో పాకిస్తాన్ అని చెప్పాలి మనం. ఇదేంటి ఇది రోజు రోజుకి పెరిగిపోతుంది, వీళ్ళు ఇట్లా వస్తే మనకి ఆర్థికంగా దెబ్బతింటాం మనం అని చెప్పి ఇందిరాగాంధీ ఉండే. ఏం చేయాలి అని చెప్పి వీళ్ళందరినీ కూర్చోబెట్టి అడిగినప్పుడు ఇట్లా మా దేశంలో మమ్మల్ని బతకనివ్వట్లేదు, వీళ్ళందరూ కూడా ఈ పాకిస్తాన్ వాళ్ళు అరాచకాలు చేస్తున్నారంటే సరే మేము మీకు సపోర్ట్ చేస్తాం, మీకు ఏం కావాలి అన్నట్టుగా వాళ్ళకి మన వాళ్ళు కొంత సపోర్ట్ చేశారట. అప్పట్లో సపోర్ట్ చేసినప్పుడు వాళ్ళు కొంచెం ట్రైనింగ్ తీసుకొని వాళ్ళతో గట్టిగా ఫైట్ చేయగలిగారు. చేస్తున్నప్పుడు ఆ ఫైట్ టైంలో వాళ్ళ శక్తి చాలదు, ఇంకా కావాలి వాళ్ళకి అనుకున్నప్పుడు మన ఇండియన్ మిలిటరీని కూడా ఒకానొక పర్టికులర్ టైంలో వెళ్ళండి మీరు వాళ్ళకి సపోర్ట్ చేయండి అన్నప్పుడు ఫైట్ చేయండి. అది చాలా కీలకమైన టైం అనమాట. టైంలో యూనిఫామ్ వేసుకోకుండా వెళ్ళండి, ఒకవేళ ఏదన్నా అయితే పట్టుకున్నారంటే మనం సపోర్ట్ చేసాము ఈ మూమెంట్కి, ఒకవేళ గెలవకపోతే ఇది ఐక్యరాజ్య సమితిలో పెట్టి ఇగో వీళ్ళందరూ ఇండియన్ సోల్జర్స్ అందరూ కూడా ఎందుకు వచ్చారు ఇక్కడికి, పాకిస్తాన్ సపరేట్ అయిపోయినా కూడా మీకు ఏం పని ఇక్కడ, మీరు వచ్చి మమ్మల్ని ఇది చేస్తారు, మా దేశ అంతర్గత వ్యవహారాల్లో మీరెందుకు జోక్యం చేసుకుంటున్నారని చెప్పి యూఎన్లో పెట్టి పాకిస్తాన్ మనల్ని అడిగేస్తుంది, కాబట్టి మీరు యూనిఫామ్ లేకుండా వెళ్ళి వాళ్ళకి సహాయం చెయ్యండి అని చెప్పి ఇందిరాగాంధీ గారు చెప్పించినట్టుగా నాకు కొంత సమాచారం. అప్పుడు చాలామంది అంటే ఈ మేజర్లు ఉంటారు కదా, ఆ మేజర్ ఆ బెటాలియన్ వాళ్ళకి చెప్తారు మనం అందరం ఇట్లా పోవాలి చేయాలంటే జనరల్గా ఎవ్వరు అసలు తూచా తప్పరు, కుయ్యి అనరు. కానీ అప్పుడు మొరాయించారు మన వాళ్ళు, మేము వెళ్ళాం, మేము ఇట్లా వెళ్ళాం, వెళ్తే యూనిఫామ్లోనే వెళ్తాం, వెళ్తే ఇండియన్ యూనిఫామ్లోనే వెళ్తాం, లేకపోతే వద్దు మేము చెయ్యం అని చెప్పి బస్ ఆయన చాలా బతిమాలాడు. మేజర్ అది కాదు ఇది అని చెప్పి ఏం చూసినా నో వే అని చెప్పి అందరూ ఒక రెబల్ అయిపోయారు అక్కడ ఇండియన్ ఆర్మీలోనే. అప్పుడేమైంది, ఇందిరాగాంధీ కూడా చెప్పలే ఆయన, ఇది చాలా ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్, ఇందిరాగాంధీకి కూడా చెప్పకుండా సరే వేసుకోండి రా పదం రా పోదాం ఏం చేస్తారు చేయదని చెప్పి లిటరల్లీ ఇండియన్ ఆర్మీ అలా వెళ్ళిపోయింది, బెటాలియన్ వెళ్ళిపోయి తుక్కు ర్యాగ్ కొట్టారు పాకిస్తాన్ వాళ్ళకి. అక్కడ ర్యాగ్ కొట్టి మొత్తం 90,000 మంది పాకిస్తానీ సోల్జర్స్ని ప్యాంట్లు ఇప్పి నిలబెట్టారు అక్కడ.